ఆ కరుణ మీ కంటికి చందులా కనిపిస్తోంది కదా? అవును, నువ్వు తెలుసుకోవాల్సినవి తెలుసుకున్నావుగా. వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళడం మంచిది కాదు చందు. ఒకసారి వెళ్ళి మాటలు పడ్డావు చాలదా? దీన్ని వెంటనే మెడపట్టి బయటకు గంటే. నా బిడ్డ పుట్టినరోజున కనీసం దేవుడి ప్రసాదం కూడా వాడికి అందించలేకపోయానంటే నాకంటే దురదృష్టవంతురాలు ఈ భూమిలో ఉంటుందా? దురదృష్టం నీది కాదు, ఆ చిన్నది. వాడెంత దురదృష్టవంతుడు కాకపోతే కన్న తల్లిని ఎదురుగా పెట్టుకుని ఎవరినో అమ్మ అని పిలుస్తాడా? తన కళ్ళ ముందే రక్తం పంచి ఇచ్చిన అమ్మని రక్తం వచ్చేలా కొట్టి బయటకు నెడుతుంటే చూస్తూ ఉండిపోతాడా? వాడికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదంటీ. వాడిని గదిలో పెట్టి తలుపేసింది అనూకాలు. ఆ సింహాచలం నా చేతిలో ఉన్న ప్రసాదాన్ని కింద పడేసి నన్ను మెడ పెట్టి గెంటేశాడు. ఇన్నేళ్ల తర్వాత చిన్నాన్ని కలిశాను. ఇన్నేళ్ల తర్వాత వాడి పుట్టినరోజుకి వాడి కళ్ళ ముందున్నాను. కనీసం వాడి మొదటి మీద కుంకుమ బొట్టైనా పెట్టలేకపోయాను అంటే. అందుకు బాధపడాల్సింది నువ్వు కాదు, ఆ భగవంతుడు. ఇన్నేళ్లు దూరం చేసినా కనీసం మీ ఇద్దరిని కలపాలి అన్న ఆలోచన కూడా భగవంతుడికి రాలేదు. తల్లి కొడుకుని విడదీసి ఆయన ఏం బాగుంటాడో మరి. ఊరుకో ఆంటీ. హలో, నమస్కారం అమ్మా. నేను సింహాచలాన్ని మాట్లాడుతున్నాను. నువ్వా? ఏంటి ఫోన్ చేసావు? నువ్విలా ఫోన్ చేయడం చిన్న చూశాడంటే అనుమానం రాదు? ఏటమ్మాది, ఈ సింహాచలం అంటే అల్లాటప్పనుకున్నారేంటి? ఈ నాటకాలు వేసినాను, బోర్డని పేజీలు కొట్టేసినాను. ఏటనుకుంటున్నారేంటి? నువ్వు ప్రైజులు కొట్టావో పర్సులు కొట్టావో నాకెందుకయ్యా? ఇప్పుడెందుకు ఫోన్ చేసావో చెప్పు. అదిగో అక్కడికే వస్తున్నాను. ఈరోజు కరుణమ్మ మా ఇంటికి వచ్చినా తెలిసినా? కరుణ ఇచ్చిందా? ఆవిడ తినే వచ్చినది అనుకున్నారేంటి? కాదు, ఈ ఏలమా చిన్నగడి పుట్టినరోజని గుడికెళ్ళి ప్రసాదం పట్టుకొచ్చినది. మరి ఏంటి ప్రసాదం తెచ్చిందా? అసలు మీరెందుకు దాన్ని రానిచ్చారు? దాన్ని ఇంటి ఛాయలకు కూడా రానివద్దని చెప్పాను కదా. ఇంటికొత్తేనే కదమ్మా అవమానించి పంపించడానికి కుదురుద్దే. అవమానించారా? అవునమ్మా, కొడుకు పుట్టినరోజని ప్రసాదం పట్టుకొచ్చినది. మన ఒకళ్ళు ఊరుకుంటుందా? రాగానే గొడవెట్టేసుకుంది. నేనేడు తక్కువ తిన్నానా? ఆ ప్రసాదం తీసుకొని బయట పడేసినాను. మేడ పట్టుకొని బయటికి గెంటేసినాను. నిజంగానా? నిజంగానే మీరు కరుణని అవమానించి పంపించారా? ఏటమ్మా నమ్మకనేదా? ఇగో అయితే ఇదిగో మా నోకాళ్ళు అడుగు. ఇగో అమ్మగారితో మాట్లాడు, చెప్పు. నూకాలు, మీరు చెప్పేది నిజమా? నిజంగానే కరుణని మెడపట్టి బయటకు నెట్టారా? అవునమ్మా, చెప్పారు కదా ఆ కరుణ ఎప్పుడొచ్చినా గొడవ పెట్టుకోమని. ఈ నూకాలకి గొడవ పెట్టుకోవడం అంటే మా మంచి సరదాలేమ్మా. నా కొడుకును పట్టుకొని నీ కొడుకైనట్టు తెగ రెచ్చిపోతున్నావేంటని గొడవ పెట్టేసుకున్నాను. ఇక చూడమ్మా, ఆ కరుణకి కళ్ళంటి నీళ్లు గడగడా వచ్చేసాయనుకోండి. శభాష్ నూకాలు, శభాష్. అంతటితో ఊరుకున్నానేటమ్మా. మళ్ళీ అగుపితే కాళ్ళెర కొట్టేస్తానని బెదిరించి మరీ పంపించాను. నా మొగుడైతే ఆ కరుణను మెడబట్టుకొని బయటకు గెంటేశాడు తెలుసా?
ఇదంతా చిన్న కళ్ళ ముందే జరిగిందా? కరుణని మీరు అవమానిస్తుంటే చిన్న చూస్తూ ఊరుకున్నాడా? ఆడికి నేను అడ్డుపడ్డాను కదమ్మా. నువ్వు అడ్డుపడ్డావా? అవునమ్మా, ఆ చిన్నగాడిని గదిలోకి తీసుకెళ్లి గడిపెట్టేసి నువ్వు బయటకు వచ్చావంటే నా మీదొట్టను ఒట్టెట్టేసుకున్నాను. ఇటియే, ఇటు. మా నోకాలకి ఇట్లాంటి తెలివితేటలు చాలా ఎక్కువ అమ్మా. ఆడికి అమ్మ మాట అంటే పేనం కదా, అందుకే దాని మీద ఒట్టెట్టేసుకుని బయటికి రానికుండా చేసేసినది. ఇక నేను రెచ్చిపోయి నానా తిట్లు తిట్టేసినాను. మళ్ళీ ఈ జన్మలో ఇంటి గడప తొక్కదమ్మా. నేనుండగా చిన్న జోలికి రాదంతే. శభాష్ సింహాచలం, శభాష్. ఇది ఇది నాకు కావాల్సింది. మరి మాకు కావలసింది కూడా తమరు చూడాలమ్మా. ఎప్పటికే చాలా రోజుల నుంచి నాటకాలు మానేసి ఇక్కడ ఉండిపోనాం. మరి మా రేటు ఇస్తా ఇస్తా. ఆ. ఇది ఇవ్వు. సరేనమ్మా, ఆ డబ్బులేరే నా డబ్బులేరే, ఎవరిదాళ్ళకే ఇయ్యాలి. అదేంటి, మీరిద్దరూ భార్యాభర్తలే కదా, విడివిడిగా ఎందుకు ఇవ్వడం? డబ్బులు కాడ అట్టట్టివే ఉండవమ్మా, ఎవరి డబ్బులు అలవే. మా కట్టం చూసి డబ్బులు ఇవ్వాలా, లేదంటే మీకు కట్టబడాల్సి వస్తుందమ్మా. మీలాంటి పెద్దోళ్ళు కట్టబడితే బాగుండదు కదమ్మా. మీ కష్టం ఎక్కడికి పోదు. ఆ చిన్నాన్ని అలాగే మీ చెప్పు చేతల్లో ఉంచండి. మీకు కావాల్సింది నేనిస్తాను. అట్టాగేనమ్మా, తొందరగా డబ్బులు పంపించండి అమ్మా, లేదంటే నాకు అస్సలు కుదరదు. ఉం? ఏటే ఇది మరి అలా మొహం పగలగొట్టినట్టు చెప్పేసినావు. మరి లేకపోతే వదిలేయమంటావా? అంత కట్టబడి నాటకం ఆడుతుంది ఎందుకు? తన అవసరం తీరిపోతే మనల్ని ఎందుకు పట్టించుకుంటది? అందుకే ముందు డబ్బులు ఏమని అడిగాను. ఏదైనా మా మగాళ్ళు ఏసాలు వేయడం వరకే పనికొస్తామే. మీ ఆడవాళ్ళకి ఎవ్వరం బాగా తెలిసే. ఆ బార్గని బెదిరించినావంటే నీ గుండె చాలా పెద్దదే నోకలో. మా చెడ్డ తెలివి ఉందా నీకో? డాడీ, అరే అను, రామ్మా. ఏంటన్నా ఇలా వచ్చావు? ఊరికే డాడీ, ఈ పక్కనే మా ఫ్రెండ్ ఉంది, తనని కలవడానికి వచ్చాను. దాంతో మాట్లాడి వెళ్తూ మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. ఏం తింటావు? నాకేం వద్దు డాడీ. వద్దంటే ఎలా? ఉండు, జ్యూస్ తెప్పిస్తాను. అయ్యో వద్దు డాడీ. సరే, కాసేపు ఉండు. ఈ వర్క్ ఫినిష్ చేసుకుని ఇద్దరం హోటల్కి వెళ్దాం. అలాగే. మనం కలిసి బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదా. అవును డాడీ, ఈరోజు చిన్నాన్ని బర్త్డే కదా. మరి అన్నయ్యకి ఏదైనా బర్త్డే గిఫ్ట్ ఇచ్చారా? నీకెలా తెలుసాను? ఇందాక మమ్మీ కోసం హాస్పిటల్కి వెళ్ళాను డాడీ. అక్కడ కరుణ ఆంటీ, స్రవంతి ఆంటీ మాట్లాడుకుంటున్నారు. దేని గురించి? ఈ రోజు చిన్న అన్నయ్య పుట్టినరోజని కరుణ ఆంటీ గుడిలో పూజ చేయించి ప్రసాదం తీసుకొని ఆ ఇంటికి వెళ్ళిందంట డాడీ. మ్మ్. కానీ కరుణ ఆంటీని అక్కడ చాలా అవమానించారంట డాడీ. ఎవరు? వాళ్లే, చిన్న అన్నయ్యకి అమ్మానాలుగా వచ్చారు కదా వాళ్ళు. పాపం కదా డాడీ, వాళ్ళు రావడానికి ముందు నుంచి కరుణ ఆంటీ చిన్న అన్నయ్యని ఎంత బాగా చూసుకునేది. ఆవిడ తన కొడుకుని అన్నలోనే చూసుకునేది కదా. అలాంటి కరుణ ఆంటీని నిన్న కాక మొన్నొచ్చిన వీళ్ళు అవమానించడం తప్పు కదా డాడీ. ఆంటీ తెచ్చిన ప్రసాదం కింద కొట్టి ఆంటీని మెడపట్టుకుని బయటికి వెళ్తారంట. అవునా? అవును డాడీ. పాపం కరుణ ఆంటీ చేతికి దెబ్బ కూడా తగిలింది డాడీ. స్రవంతి ఆంటీ ట్రీట్మెంట్ చేస్తుంటే ఆంటీ ఇదంతా చెప్పుకుని ఏడుస్తుంది.
అసలు వాళ్ళు మనుషులా పశువులా? ఏమో డాడీ, వాళ్ళు చేసింది మాత్రం చాలా తప్పు డాడీ. ఆంటీ ఎంతో ప్రేమగా పూజ చేసిన ప్రసాదం తీసుకుని వెళితే అలా అవమానం చేసి పంపించడం చాలా దారుణం. అయినా ప్రసాదం ఇస్తే ఏమవుతుంది డాడీ? దానికి ఎందుకు అడ్డుపడాలి? సంస్కారం లేని మనుషులు అంతేనమ్మా. వాళ్ళకంటే బుద్ధి లేదు. కనీసం చిన్న అయినా చూస్తూ ఎలా ఊరుకున్నాడు? ఎంత అభిమానంగా చూసుకుంది. చిన్నకి ఆకలింటే అన్నం పెట్టింది. వాడి జీవితం బాగుండాలి అని తాతయ్యని అడిగి పనిలో పెట్టింది. చిన్నాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగింది. అలాంటి మనిషిని వాళ్ళు అవమానిస్తుంటే చిన్న ఎలా చూస్తూ ఊరుకున్నాడు? లేదు డాడీ, చిన్న అన్నయ్యని వాళ్ళమ్మ గదిలో పెట్టి తలుపేసిందట. బయటికి రానియకుండా చేసి కరుణ ఆంటీని చాలా అవమానించారు. రాస్కెల్స్. పాపం డాడీ, ఆంటీ చాలా బాధపడుతుంది. ఎంత ఏడుస్తుందో. ఆంటీకి తగిలిన గాయం కంటే వాళ్ళు ప్రసాదాన్ని అన్నయ్యకి చేరకుండా విసిరు కొట్టినందుకు చాలా బాధపడుతుంది డాడీ. అను, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నేను తర్వాత వస్తాను. అలాగే డాడీ. ఇంకెంతకాలం అయ్యా మనం ఈడుండేది? తొందరగా వచ్చిన గాడి గుంజేసుకొని వెళ్ళిపోదాం పదా. ఆడికిపోయి ఏడ్చేస్తామే. ఆడకంటే మనకి ఏడనే బాగుంది కదా. ఈ మధ్యన మనకు నాటకాలు కూడా లేవు. ఏండే ఉన్నాం అనుకో, మనకు 3 పూట్ల తిండికి తిండి, మందుకు మందు, డబ్బులకి డబ్బులు. మన నాటకం బయటపడిందనుకో, అప్పుడు డబ్బులకు బదులు దొబ్బులు దెబ్బలు. ఆలోచించుకో. ఇగో ఎవరు వచ్చినట్టున్నారు, చూద్దాం పద. నొక్కలు ఎవరిదే? మన ఇంటికి అంత పెద్ద కారులో వచ్చేసినాడు. చూడటానికి దొరబాబులా ఉన్నాడు. మంచి సౌండ్ పార్టీయే. ఎవరు కావాలి మీకు? ఏట అలా చూస్తారే? తమరు మా సిన్న కోసమే వచ్చినారా? సింహాచలం అంటే నువ్వేనా? అవును. ఎంతకీ తమరెవరు బాబు? నా పేరు రాజా. మీరు చిన్నాకి అమ్మా నాన్నలు అని చెప్పుకొని ఇక్కడికొచ్చారు. అలా ఎందుకొచ్చారో నాకు తెలుసు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మీ పని చూసుకోకుండా కరుణ మీద ఎందుకు చేయి చేసుకున్నారు? కరుణ మీద? ఓ ఏంటి మా సిన్న కామనని చెప్పుకుంటది ఆవిడ మీద నేను చేయి చేసుకున్నా. అయితే ఏంటి, నా కొడుకుని పట్టుకుని నా కొడుకు అంటే ఊరుకుంటానా? ఇంకోసారి వస్తే సంపేత. 7%. నోరెత్తావంటే ఆడదానివి అని కూడా చూడను. మీరు చిన్నకి తల్లిదండ్రుల, మీరేంటో మిమ్మల్ని ఎవరెక్కడికి పంపించారో అంతా నాకు తెలుసు. నేను తలుచుకుంటే ఈ క్షణమే మిమ్మల్ని లోపల ఎంచగలను. ఇంకొకసారి కరుణ జోలికి వచ్చినా, తనని ఏమన్నా అన్నా
మీ శవాలు కూడా బయటికి రావు. గుర్తుంచుకోండి. జాగ్రత్త. ఎంత గట్టి కొట్టినాడేంటి? ఏటయ్యా ఇది? నటిస్తే డబ్బులు వస్తాయని చెప్పింది కానీ ఇలా తండ్రులు పడతాయని చెప్పలేదు. ఆయన నువ్వు ఆ కరుణమని తోసేయడం ఎందుకు? ఆవిడ వెనకాల ఎవరున్నారో చూసుకోవద్దు. నాకేడు తెలిసినే వెనకెట్టాన్ని మనిషి ఉంటాడని. తెలిస్తే ఇట్లా తన్నించుకుంటారా? అది నాకేమైనా సరదానా? అదిగో ఆ చిన్న కూడా వస్తాను. నువ్వు రెచ్చిపో, రెచ్చిపో, రెచ్చిపో. అమ్మా, వాడినైనా నేనేం చెయ్యనురా దేవుడా. అమ్మ ఊరుకోయ్యా. నీ ఏడుపు చిన్నగాడికి తెలిసిందంటే అది అస్సలు ఊరుకోడు. వాడికి ఏదైనా జరిగిందంటే మనం అస్సలు తట్టుకోలేవా? ఏదైనా జరిగితే నేనే కావాలయ్యా. ఇదిగో మనం ఇక్కడ చెంటనే వెళ్ళిపోదామయ్యా. ఆడు మనకి దూరంగా ఉన్నా ఆడు క్షేమంగా ఉంటే చాలయ్యా. వెళ్ళిపోదామయ్యా, మనం వెళ్ళిపోదాం. ఏమైందమ్మా? నానా, ఈ రక్తం ఏంటి? ఏం లేదురా, ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి? ఇంత రక్తం కారుతుంటే ఏం జరిగింది? లేదంటారు కదా, ఊకేరా. ఏం జరిగింది సింహాచలం? లోకాలు, నువ్వైనా నిజం చెప్పు, ఏమైంది? నేనేం చెప్పనమ్మా. నా మొగుడిని చంపడానికి వచ్చాడమ్మా. నోకాలు, నీ నోరు మూసుకొని చెప్పినానా? అదే లేదమ్మా, నేనే తాగుడు ఎక్కువయ్యి మెట్ల మీద నుంచి కింద పడ్డాను, దెబ్బ తగిలింది అంతే. అమ్మా, ఏం జరిగిందో చెప్పు, లేదంటే నా మీద ఒట్టే. అయ్యా, వాళ్ళ మీద ఒట్టేసేసుకున్నాడయ్యా. నేను చెప్పేస్తాను. అవరసిన ఎవరో రాజా అంట ఇంటికి వచ్చేసాడు. మీరు అసలు చిన్నక అమ్మానానే కాదు, ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోండి అన్నాడు. ఆ కరుణ్ ఇంట్లో వెళ్ళిపోమన్నాడని ఇదిగో మీ నాన్న రక్తం వచ్చేలా కొట్టాడు అయ్యా. మేము రావడం ఎవరికి ఇష్టం లేదమ్మా, అందుకే వెళ్ళిపోతాం. నువ్వేడున్నా చల్లగా ఉంటే అంతే చాలయ్యా. పదయ్యా పోదాం. ఇంకా ఈళ్ళే ఉంటే ఆ రాజా మనల్ని చంపేస్తాడు. పోదాం పద. ఆగండి, మీరెక్కడికి వెళ్తారు? ఇది మీ ఇల్లు, చిన్న మీ కొడుకు. ఆయన ఎవరో వచ్చి ఏదో అంటే మీరు వెళ్ళిపోతారా? మరేం చెయ్యాలమ్మా? మా కొడుకును మాకు కాకుండా చేస్తున్నారు. ఇంకా మేము ఈయనే ఉంటే నా మొగుడు చంపేస్తారు. విన్నావా చిన్న? మీ అమ్మా నాన్నల్ని నీకు కాకుండా చేయడానికి ఎందుకు తెగించారో నేను వాళ్ళ గురించి ఎప్పుడో చెప్పాను, కానీ నువ్వే నమ్మలేదు. ఇప్పుడు చూడు ఏమైందో. నేను చెప్పాను కదా చిన్న, ఆ కరుణ నిన్ను వదిలిపెట్టదు. తన కొడుకు చచ్చాడో బ్రతికాడో కూడా తెలీదు. నిన్ను ఏకంగా తన కొడుకుని చేసుకుని మీ అమ్మా నాన్నలకి నిన్ను దూరం చెయ్యాలని చూస్తోంది. ఏం చేస్తావు? మీ అమ్మా నాన్నల్ని పంపించేస్తావా, లేక నువ్వే వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్తావా? ఆలోచించు. అమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళదు. వాళ్ళనే ఇక్కడికి రాకుండా చేస్తాను. రాజా, 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 రాజా. అన్నయ్య, ఎక్కడ మీ నాన్న? పిలువు. రాజా. ఏయ్, ఏంటి ఆయన్ని పేరు పెట్టి పిలుస్తున్నావు? పేరు పెట్టి పిలుస్తున్నందుకు సంతోషించు. ముందా పెద్ద మనిషిని పిలువు. చిన్న,
ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి మా అమ్మా నాన్నల్ని నోటికొచ్చినట్టు తిడతావు? మా నాన్ననే కొడతావా నిన్ను? చిన్న అన్నయ్య చిన్న నా మాట విను. ఇక్కడ కాదు, లోపలికి రా, మాట్లాడుకుందాం. ఏంటి నువ్వు నాతో మాట్లాడేది? నేను ఇంట్లో లేని టైం చూసి మా నాన్నని కొట్టావు. ఇప్పుడు నేను నిన్ను కొడితే ఏం చేస్తావు? అన్నయ్య ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? మరీ పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తున్నావు. ముందు మా డాడీ వదులు. ఎందుకు వదలాలి? మీ డాడీ ఏం చేశాడో తెలుసా? ఆయన ఏం చేసినా నీకు ఆయన్ని ప్రశ్నించే హక్కు లేదు. అమ్మాను, నువ్వుండమ్మా. చిన్నతో నేను మాట్లాడతాను. చిన్న మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. ఎప్పుడైతే మా నాన్న మీద నువ్వు చేయి చేసుకున్నావో అప్పుడే నీ మీద గౌరవం పోయింది. అలాంటి నీతో నాకు మాట్లాడి నువ్వు ఏం చెప్పినా నాకు వినాల్సిన అవసరం లేదు. వినను కూడా. రా అన్నయ్య, వచ్చి మా నాన్న కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు. పద. అన్నయ్య వదులు.